పాస్టర్ల ద్వారాగా రెండమ్లీ ఏదో వాక్యం మీతో మాట్లాడతాను కానీ స్వరముతో మాట్లాడకపోవడానికి నిజమైన కారణం ఇదే. पास्टरों के द्वारा जो भी है रेंडमली सबके लायक वाला वचन प्रचार आपके जीवन में होता होगा, लेकिन क्यों आपको उसका आवाज नहीं सुनाई देता, इसका सबसे बड़ा कारण यही है. हालेलुया. నేను ఇలా మీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడు సింపుల్ మాటలే మాట్లాడే దేవుడు కాదు. वो आपको कुछ ऐसा पूछ देगा जो आपसे हो ही नहीं सकता. परमेश्वर आपको सिंपल बातें नहीं पूछता है. ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతాడు, మీరు చేయలేరు. అందుకే ఆయన అప్పుడప్పుడు మాట్లాడకుండా ఏదో నార్మల్గా నడుస్తాందే బండి అన్నట్టుగా మాట్లాడతాడు. वो आपसे डायरेक्ट बात नहीं करके जीवन का पहिया चल रहा है ऐसा आपसे बात करता है प्रभु के जनों के द्वारा. वही आप पूरा नहीं निभा पा रहे हैं, అదే మీరు పూర్తిగా పాటించలేకపోతున్నారు. सोच के देखिए, अगर वो आपसे डायरेक्ट कुछ पूछ दिया आपसे हो पाएगा? మీతో డైరెక్ట్ గా ఏమన్నా అడిగేది ఉంటే జరుగుద్దా? జరిగిస్తారా? वो बोला तेरा नौकरी छोड़, तेरा परिवार छोड़, तेरा जिला को छोड़ के दूसरे जिले में जाओ, मैं भेज रहा हूं वहां पे नारायणपुर जाओ, वहां सेवा कर पाओ? అబ్రహాంతో మాట్లాడినట్టు కాకుండా చిన్నగా, అయ్యా నీ ఇంటి వారిని వదిలేసేయి, నీ జాబును వదిలేసేయి, నా గురించి నారాయణపురం దగ్గరే ఉందిగా 200 కిలోమీటర్లు, పోయి ఆడ పరిచర్య చేయపో అంటే ఏమంటావు నువ్వు? ఇది దేవుని ప్రేరేపణేనా? అన్ను వదిలిమంటాడు. ये परमेश्वर का अगुवाई है, सब छोड़ने बोल रहा है. हमसे इस तरह वो बात नहीं करता. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. కొందరితో మాట్లాడతా చెప్పలేము అవతలోలకు. कुछ लोगों से बात करता है खुदा, वो आप दूसरों को बता नहीं सकते, हिम्मत नहीं आएगा. आने के वंदनाल तंद्री परमेश्वर, हम आपका धन्यवाद देते हैं आज के इस दिन के लिए, याटी रोज गुरुंची. पिता, आज आप मेरे अंदर जो होकर बातचीत करने वाले हैं वो इनके हृदयों को बदलने वाला होने पाए. యేసయ్యా, ఇయాల మీరు నాలో ఉండి ఏదైతే మాట్లాడనై ఉన్నారో ఆ మాటలతో మీ పిల్లలందరూ మారిపోవులాగా సహాయం చేయి. आज का वचन हम लोगों को सच्चाई को बयान करने वाला होने पाए. याटी वाक्यము నిజ సంగతులు, సత్యమైన సంగతులు మాకు బోధించేలాగా ఉండునుగాక. कोई भी साइड ना जाते हुए, किसी और टॉपिक में ना जाते हुए, प्रभु तेरी अभिषेक को पाकर तेरे इच्छा के अनुसार वचन प्रचार करने के लिए आप मदद कीजिए. ఏ సైడ్కి వెళ్ళకుండా, వేస్ట్ మాటలు మాట్లాడకుండా నీ చిత్త ప్రకారము నీ పిల్లలతో సూటిగా మాట్లాడడానికి మీరే సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. छोटा जुआ इस नाम से मांगते हैं पिता, आमीन आमीन. హల్లెలూయా హల్లెలూయా. ఇయాల మనము
ఇలా మనము దేవుడు మనతో మాట్లాడతాడు అనేది నేర్చుకుందాం. దేవుడు మాట్లాడినప్పుడు ఎలా బ్రతకాలో అది కూడా నేర్చుకుందాం. हालेलुया, हालेलुया। आज हम लोग परमेश्वर हमसे बातें करता है ये सीखेंगे और ये भी सीखेंगे कि जब वो बात करता है तो हमको कैसा रहना चाहिए। वो हमसे बात करता है तो हमको कैसा रहना चाहिए। మొదటి తిస్సలోనిక గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం। पहला तिस्सलोनिकियों 2रा अध्याय उसका 13 वचन। वहाँ पर लिखा है, इसलिए हम भी, पहला तिस्सलोनिकियों, परमेश्वर का धन्यवाद निरंतर करते हैं कि जब हमारे द्वारा परमेश्वर का सुसमाचार का वचन तुम्हारे पास पहुंचा तो तुमने उसे मनुष्यों का नहीं परंतु परमेश्वर का वचन समझकर और सचमुच या ऐसा ही है ग्रहण किया, और वहाँ विश्वासियों में से जो विश्वास रखते हैं ప్రభావశీల్ హై। తెలుగులో చూసుకుంటే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము। ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది। https। हालेलुया। तेलुगु में एकदम अलग ही लेवल का ट्रांसलेशन है। తెలుగులో వేరే విధానంగా ట్రాన్స్లేషన్లు ఉంది। ఆడ మీదిది కింద, కిందిది మీద ఉంటుంది, ఎందుకో అలా అర్థం కాదు నాకు। అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, చాలా విధానాలుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు। वो परमेश्वर हमसे बातें करता है, ये बाइबल बताती है। अनेक प्रकार से वो हमसे बातें करता है। हालेलुया। लेकिन उसका आवाज हमको सुनाई नहीं देने का एक कारण है, मेरे को पवित्र आत्मा अगुवाई कर रहा है। ఆయన స్వరము వినబడకపోవడానికి ఒక కారణం ఉంది। పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు। ఎందుకు ఆయన స్వరము మనకు వినబడడం లేదు? क्यों हम लोगों को उनका आवाज सुनाई नहीं दे रहा? पहला चीज, उसका आवाज जब सुनाई देता है उसको ग्रहण करना पड़ेगा। మొదటిగా ఆయన స్వరం గనుక మనకు వినబడితే దాన్ని గ్రహించాలి, అంగీకరించాలి। वो जब कुछ बोलता है उसको करना पड़ेगा। ఆయన ఏమన్నా అంటే దాన్ని చేయాలి। इसलिए वो हमसे बात नहीं करता है। అందుకే ఆయన మనతో మాట్లాడడం లేదు। పాస్టర్ల ద్వారాగా రెండమ్లీ ఏదో వాక్యం మీతో మాట్లాడతాడు, కానీ స్వరముతో మాట్లాడకపోవడానికి నిజమైన కారణం ఇదే। पास्टरों के द्वारा जो भी है रेंडमली सबके लायक वाला वचन प्रचार आपके जीवन में होता होगा, लेकिन क्यों आपको उसका आवाज नहीं सुनाई देता? इसका सबसे बड़ा कारण यही है। हालेलुया। परमेश्वर अगर आपसे बातें करता है तो उसको आपको करना पड़ेगा। దేవుడు గనుక మీతో మాట్లాడితే, ఆయన స్వరం గనుక మీకు వినబడితే దాన్ని ఖచ్చితంగా మీరు చేయాలి। आप लोग नहीं कर पाएंगे, वो जानता है, మీరు చేయలేరు, ఆయనకు తెలుసు, అందుకే మీతో మాట్లాడతలేడు। కొన్ని విషయాలే మీతో మాట్లాడుతూ ఉంటాడు। మిమ్మల్ని స్వస్థపరుస్తా, మిమ్మల్ని దీవిస్తా, మిమ్మల్ని
హెచ్చిస్తా, మిమ్మల్ని స్వస్థపరుస్తా, మిమ్మల్ని దీవిస్తా, మిమ్మల్ని లేవనెత్తుతా, ఇలాంటి మాటలే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. मैं आपको चंगाई दूंगा, मैं आपको छुटकारा दूंगा, मैं आपको ऊंचा उठाऊंगा. यही चीज परमेश्वर आपसे बातें करता है. कुछ और आपसे क्यों परमेश्वर बातें नहीं करता है? వేరే ఏది ఎందుకు మాట్లాడడు? ఎందుకు తెలుసా? ఇదే కారణం, यही कारण है. చూడండి, इसलिए हम भी परमेश्वर का धन्यवाद निरंतर करते हैं कि जब हमारे द्वारा परमेश्वर का सुसमाचार का वचन तुम्हारे पास पहुंचा तो तुमने उसे मनुष्य का नहीं परंतु परमेश्वर का वचन समझकर और सचमुच या ऐसा ही है ग्रहण किया. మేము దేవునికి చాలా వందనాలు చెల్లిస్తున్నాం నిరంతరంగా. ఎందుకు అంటే మా ద్వారా దేవుని స్వార్థ వర్తమానము ఎప్పుడైతే మీ దగ్గరికి చేరిందో అప్పుడు ఆ వర్తమానం మానవులది కాదు అని, దేవుని వాక్యమే అని, అది నిజంగా దేవుని వాక్యమే అయితే మీరు అంగీకరించి, అందుకే మేమేం చేస్తున్నాము, దేవునికి నిరంతరము వందనాలు చెల్లిస్తున్నాము అని పౌలు భక్తుడు తిస్సలోని పత్రికకు రాస్తాడు. पौलुस इस वचन को उन लोगों को बता रहा है. परमेश्वर का वचन वास्तव में उसका है करके ग्रहण कर रहे हो. దేవుని వాక్యము నిజంగా ఆయనదే అని నమ్ముచున్నారు కాబట్టి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అని చెప్తున్నారు. హల్లెలూయా. నేను ఇలా మీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడు సింపుల్ మాటలే మాట్లాడే దేవుడు కాదు. वो आपको कुछ ऐसा पूछ देगा जो आपसे हो ही नहीं सकता. परमेश्वर आपको सिंपल बातें नहीं पूछता है. ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతాడు, మీరు చేయలేరు. అందుకే ఆయన అప్పుడప్పుడు మాట్లాడకుండా ఏదో నార్మల్గా నడుస్తాందే బండి అన్నట్టుగా మాట్లాడతాడు. वो आपसे डायरेक्ट बात नहीं करके जीवन का पहिया चल रहा है ऐसा आपसे बात करता है प्रभु के जनों के द्वारा. वही आप पूरा नहीं निभा पा रहे, అదే మీరు పూర్తిగా పాటించలేకపోతున్నారు. सोच के देखिए, अगर वो आपसे डायरेक्ट कुछ पूछ दिया आपसे हो पाएगा? మీతో డైరెక్ట్గా ఏమన్నా అడిగేది ఉంటే జరుగుద్దా? జరిగిస్తారా? वो जब अब्राहम से बात किया था, क्या बात कर रहा है? तू अपने देश, तू अपने कुटुंब, तू अपने परिवार को छोड़कर यहां से चला जा. అబ్రహాంతో మాట్లాడినప్పుడు నీ కుటుంబాన్ని, నీ ఇంటి వాళ్ళని, నీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. కితనా కఠిన్ హై, ఎంత కష్టమైనది. फिर एक बार बात कर रहा, तू अपना बेटा को लाकर मेरे लिए बलि कर. మరోసారి మాట్లాడతాను, నీ సొంత కుమారుడు ఒకే గాను ఒక కుమారుడైన ఇస్సాకును నా గురించి తెచ్చి బలి చేయి. పాటించగలుగుతామా? हम लोग हमेशा सुनते आते हैं अब्राहम का आशीष आपको मिलेगा, मेरे को मिलेगा. అబ్రహాం వలె మనకు ఆశీర్వాదము దొరుకుద్ది, నీకు దొరుకుద్ది. మనం ఆమీన్ ఆమీన్ అంటాము. అబ్రహాం అంత కాదు, చిన్నగా ఏదన్నా అడిగిందంటే మీ అయిపోతాయి, అన్ని ఆగిపోతాయి గుండెల గిండెలన్నీ. अब्राहम जितना नहीं, छोटा कुछ पूछ दिया तो आपका हार्ट रुक जाएगा. वो बोला तेरा नौकरी छोड़, तेरा परिवार छोड़, तेरा जिला को छोड़ के दूसरे जिले में जाओ, मैं भेज रहा हूं वहां पे, नारायणपुर जाओ, वहां सेवा कर पाओगे? అబ్రహాంతో మాట్లాడినట్టు కాకుండా చిన్నగా, అయ్యా నీ ఇంటి వారిని వదిలేసేయి, నీ జాబ్ను వదిలేసేయి, నా గురించిగా నారాయణపురం దగ్గరే ఉందిగా 200 కిలోమీటర్లు, పోయి ఆడ పరిచర్య చేయపో అంటే ఏమంటావు నువ్వు? ఇది దేవుని ప్రేరేపణేనా? అన్ను వదిలిమంటాడు. ये परमेश्वर का अगुवाई है, सब छोड़ने बोल रहा है. हमसे इस तरह वो बात नहीं करता. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. కొందరితో మాట్లాడతా చెప్పలేము అవతలోలకు. कुछ लोगों से बात करता है खुदा, वो आप दूसरों को बता नहीं सकते, हिम्मत नहीं आएगा. सैमुएल बहुत छोटा है, उसको बता दिया कि उसका पास उसके बच्चे लुच्चे हैं. मैं नहीं बोल रहा, बाइबल बोल रहा.
उनका नाश होने वाला, एक ही दिन में 2 लोग मरेंगे। सैमुएल बता नहीं पा रहा है, सुन तो लिया। శామ్యూయల్ చిన్న అబ్బాయి, ఆయనతో దేవుడు మాట్లాడుతాడట. ఏలి నమ్మకాస్తుడు కాదు, నమ్మకం లేని వ్యక్తి. ఏలి 2 కుమారులు పాపిస్టోళ్ళు, దరిద్రపోళ్ళు. लुच्चे का तेलुगु में मीनिंग नहीं पता. लुच्चा, लुच्चागानలు, హిందీలో లుచ్చే करके लिखा, తెలుగులో లుచ్చాగాన్లు. వాళ్ళని నేను ఒకటే రోజు చంపబోతున్నా, చెప్పయ్యా, చెప్పగలుగుతావా? इसलिए वो आपसे बात नहीं करता है, बताने का हिम्मत नहीं जुटा पाओगे, करने का हिम्मत नहीं कर पाओगे, इसलिए वो आपसे बात नहीं करता है. అందుకే మీతో మాట్లాడడం లేదు. ఆయన కనుక మాట్లాడితే మీరు చేయగలుగుతారో లేదో. योना को बोला निनवे में जा और वहां मेरे लोगों को सुसमाचार सुना. 1,20,000 लोग हैं. యోనా అన్నాడు, నినవేకెళ్ళు, ఆడ నా ప్రజలు ఉన్నారు 1,20,000 మంది, వాళ్ళకు సువార్త ప్రకటించు. యోనా జానా పసందీ नहीं कर रहा है, యోనాకు పోవడం ఇష్టమే లేదు. వాళ్ళు నాశనం కాకపోతే ఈయన దుఃఖపడతాడట. ఇదేం శాడిజం రయ్యా, कुकुड़ చూస్తాడు ఏమవుతుందో. उन लोग नाश नहीं होने से ये आदमी बैठ के देख रहा है, इसके अंदर कैसा क्या साइकोइज्म है, देख रहे हो क्या होगा इस नगर का, मैं भी बैठ के देखता हूं. 40 రోజులు వాక్యం చెప్పేసి ఏమైందో నేను కూడా చూస్తా. 40 दिन वचन प्रचार किया और बैठ के देख रहा है क्या होगा इस राज्य का. లేదా అలాంటి స్వభావం మనకు? నేను చెప్తే ఇంటలో కదా, कष्टम से सूझता, मैं बताने से नहीं सुन रहे, परेशानी आने से देख लूंगा. లేదా అలాంటి భావం మన చర్చకు రాకపోతే వాళ్ళ జీవితాలలో కష్టాలు రావాలన్న కోరికలు లేవా మనకు? हमारे कलिसिया में नहीं आ रहे ना, उनका जिंदगी में तकलीफ आए हम देखना, ऐसा इच्छा मन नहीं है आपको? क्यों बात करेगा वो आपसे? वो बात करने से कर पाओगे? ఒక దైవజనుడు ఉన్నాడు, పోయి ఒక వేశ్యను పెళ్లి చేసుకో. परमेश्वर एक प्रभु का जन को बोला जा वेश्या को शादी कर. ये तो बड़ा अच्छा चीज है, शादी करने बोल रहा है. एक प्रभु का जन को बोला तेरी बीवी मरेगी तू मत रोना. ఒక దైవదాసుడు అంటాడు నీ భార్య చనిపోబోతుంది, చనిపోతుంది, నువ్వు ఏడవద్దు. ఎట్లుంటుంది పరిస్థితి? एक प्रभु के जन को बोला तू नंगा घूम, బట్టలు లేకుండా తిరుగు అని చెప్తాడు ఒక దైవదాసుడికి. బతకగలుగుతాం అలాంటి మనకు దేవుడు చెప్తే? అరే సువార్త జయం రయ్యా అని తలపానం తోకక చెప్పు దైవ దాసుల ద్వారా ప్రకటిస్తేనే మనం ఇంటి పక్కలోకే వాక్యం చెప్పని రకాలం. प्रभु का वचन सुसमाचार प्रचार करो करके उसके प्रभु के जनों के द्वारा आपको कई दफा बताया, लेकिन अपने घर के पड़ोसियों को भी वचन बताने लायक हमारा जिंदगी नहीं है. क्यों बात करेगा वो आपसे? ఎందుకు మాట్లాడతారు దేవుడు మీతో? సంఘంలో చెప్పిందే పూర్తిగా పాటిస్తలేరు, कलिसिया में बताने वाला ही आप पालन नहीं कर रहे हो, क्यों बात करेगा वो आपसे? सिंपल चीजें, कलिसिया में कोई बहुत बड़ा चीज नहीं बताया जाता है. कई दिनों से बताया जा रहा है बाइबल पढ़ो, बाइबल पढ़ो, बाइबल पढ़ो. कौन है बाइबल पढ़ रहा है रोज? ఎన్ని రోజుల నుంచి దేవుడు చెప్పిస్తాడు దైవదాసుడు బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఎవరయ్యా బైబిల్ రోజు చదువుతున్నారు? సింపుల్ది, నీ దగ్గర బైబిల్ ఉన్నది చదవాలి. बहुत सिंपल चीज है, बाइबल आपके पास है, पढ़ना. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక గంట ప్రార్థన చేయాలి. లేదా నీకు గంట సమయం దేవుని గురించి ఇచ్చేది లేదా? प्रभु के जनों से बात कराता है, 15 मिनट 30 मिनट 1 घंटा रोज प्रार्थना करो. आपके पास 1 घंटा भी समय नहीं है खुदा के लिए? ये मत भूलो कि जिस दिन वो अपना समय देना बंद कर देगा आपको, ఆయన ఏ రోజైతే ఆయన సమయం నీకు ఇచ్చును మానేస్తాడో నీ జీవితము తలక్రిందులైపోతుంది. జాగ్రత్త, आपका जीवन उलट फेर हो जाएगा. वो अपना समय देना बंद कर दिया था.
అనుగ్రహం में जी रहे हो, కృపలో బ్రతుకుతున్నారు. కొత్త నిబంధన కాలం కృపా कालम. नया नियम का साल क्या है? नया नियम का जमाना है, अनुग्रह का जमाना है. हम जी रहे हैं, 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 जी रहे हैं. बाइबल क्या बात करता है? बाइबल ఏం చెప్తాందంటే आप वचन को ग्रहण किए. थिस्सलुनीकी कलीसिया को पौलुस बोल रहा है हम लोग बताए वचन, लेकिन परमेश्वर का वचन है करके आप ग्रहण किए, इसलिए हम प्रभु का धन्यवाद देते हैं. మేము వాక్యం చెప్పినాము కానీ అది దేవుని వాక్యం అని మీరు గ్రహించారు, నమ్మారు. దీని సాంగం మేమేం చేస్తున్నాము? దేవునికి వందనాలు చెప్తున్నాం. చర్చిలో వస్తే సార్లు నిద్రలు వస్తాయి, మనకు చర్చిలో వస్తే ఫోన్లు వస్తాయి, చర్చిలో వస్తే మనకు ఎక్కడ లేని సమస్యలు అదే రోజు మాకు వస్తాయి. ఒక 10 నిమిషాలు, ఒక 2 గంటలు 3 గంటలు దేవుని దగ్గర ఉండలేకపోతాం. हम लोग जब कलीसिया में थे तभी नींद आएगा, तभी फोन आएगा, तभी कोई टेंशन आएगा, तभी कुछ तो काम मत याद आएगा. 3 घंटा भी सुरक्षित रूप से हम लोग कलीसिया में बैठ नहीं सकते. तभी हमको पेशाब आएगा, तभी हमको लेटरिंग आएगा. मैं कभी बाथरूम नहीं बनवाऊंगा, दीदी को गेट बंद करने बोलूंगा. दो 2000 लोगों का चर्च में बाथरूम नहीं है दिल्ली का ICM में, क्योंकि लोग बार बार बाथरूम जाएंगे. घर में क्या नहीं जाते? कुछ खा के मत आना, सब कुछ फ्रेश होके आ जाना घर से. వాస్తవం చెప్తున్నా. బాధ్యత ఉన్నదా మీకు? సంఘంలో ఉన్న బాధ్యత ఉన్నదా? ఎవరో రావాలి, వాళ్ళే పాపం ఎప్పటికీ వాళ్ళే కుర్చీలు వేయాలి, వాళ్ళే వేయాలి, వాళ్ళే కడగాలి. వాళ్ళకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఆశీర్వాదాలు దొరుకుతాయా? వాళ్ళకు కూడా మీకు చేసినట్టే ప్రార్థన చేస్తాను కదా. ఎప్పుడన్నా ముందొద్దాం, మరి ఈ చటాయిలు వేద్దాము, ఈ కుర్చీలు వేద్దాము, గది గడుగుదామన్న ఆలోచన లేదు. మరి ఎట్టన్నా పోవాలంటే 2 గంటల ముందే అద్దం ముంగట ఉంటారు. ये सब नहीं आएगा, ये सब नहीं आएगा. బాధ్యత లేని సంఘాస్తులు, అందుకే సంఘాలు పెరుగుతలేవు నాన్న. బాధ్యత లేదు. वही तो करते था यीशु मसीह के जमाने में. यीशु मसीह खाना देता है, चंगाई देता है, उद्धार देता है, इसलिए हम क्या कर रहे हैं? यीशु के पास आ रहे हैं. जिस दिन खाना बंद हो गया, चंगाई बंद हो गया, यीशु मसीह क्रूस पे टंगा, 2 लोग दिख रहे हैं वहां पे, मां और एक चेला, कोई दूसरा दिख ही नहीं रहा वहां. ऐसे ఎప్పుడైతే సిలువలో పడ్డాడో ఆరు ఎవ్వరు లేరు, ఒక శిష్యుడు ఒక తల్లి, ఇద్దరు కనిపిస్తాడు. ఏసై దగ్గరికి అన్నానికి రావద్దు ప్లీజ్, ఏసై దగ్గరికి స్వస్థతలకు రావద్దు ప్లీజ్. यीशु मसीह के लिए खाना के लिए मत आना, चंगाई के लिए मत आना, यीशु को पाने आना. ఏసైని పొందడానికి రా. అన్ని అత్తయ్యాయి. నేను ప్రతిసారి చెప్పే మాటే. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय मसीह.